సమయంలో కృష్ణాజినం ఆసనంగా ఎందుకు వేసుకుంటారు? కేవలం పూజా సమయంలో కృష్ణాజినాన్ని ఆసనంగా వేసుకోవటమే కాదు, మన భారతీయ సాంప్రదాయాల్లో అనేక శుభకార్యాల్లో కూడా మనం ఈ కృష్ణాజినాన్ని వాడుతుంటాం. ముఖ్యంగా ఉపనయనంలో వాడుతుంటాం, అనేక వైదిక కార్యక్రమాల్లో కూడా మనం వాడుతూ ఉంటాం. అంటే కృష్ణాజినాన్ని వాడటానికి మనకి అనేక కారణాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఏమిటంటే వేదంలో దీని గురించి చెప్పబడింది ఏమిటంటే, యజ్ఞోవై విష్ణుహు అని విష్ణు స్వరూపంగా ఈ కృష్ణాజినాన్ని చెప్పారు. అందుకని ఇది పవిత్రమైనటువంటిది, విష్ణు స్వరూపమైంది కాబట్టి వాడుతారు అంటారు. అంతేకాకుండా మనకి వేదాల్లో దీని గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు కూడా మనకి కనపడుతూ ఉన్నాయి. అదేమిటి అంటే దీనిలో వైద్యపరమైనటువంటి అనేక గుణాలు కూడా దీనిలో ఉన్నాయి. ముఖ్యంగా ఏమిటంటే ఈ కృష్ణాజినాన్ని ఎవరైనా పర్వటి రోజుల్లో, అంటే పుష్కరాలు వచ్చినప్పుడు కానీ, గ్రహణ సమయంలో కానీ, మరికొన్ని పర్వటి రోజుల్లో కానీ దీన్ని దానం చేస్తేనే ఆ దానం చేసినటువంటి వ్యక్తికి ఉండేటువంటి స్తబ్దత తొలగిపోతుందిట, మందం పోతుంది, మందకుడిగా ఉండేవాళ్ళు పోయి వాడికి చురుకుదనం ఏర్పడుతుందిట, కుశలత్వం ఏర్పడుతుందిట. అంటే ఏమిటి, లేడీకి ఉండేటువంటి గుణం ఏమిటి? అసలు ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ రోజుల్లో తెలియకపోవచ్చు, కృష్ణాజినం అంటే జింక తోలు. చనిపోయినటువంటి లేడీ యొక్క చర్మాన్ని కృష్ణాజినం అంటాం. లేడీకి ఉండేటువంటి గుణం ఏమిటి? పరుగులు పెడుతూ ఉంటుందని, అలాంటి చురుకుదనం దానికి ఉంటుంది. కాబట్టి దాని మీద కూర్చుని పూజ చేయటం, ఆ తర్వాత దాన్ని కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో వాడటం అనేటువంటిది మన భారతీయ సంస్కృతిలో ఉంది. ఈ కృష్ణాజినాన్ని గురించిన అనేక వైద్య కారణాలు, వైద్య ఔషధీ గుణాలు ఏ విధంగా ఉంటాయో కూడా మనకి అథర్వణ వేదంలో చెప్పబడింది. అథర్వణ వేదంలోని 3వ కాండంలోని 2వ అనువాకంలో దీని గురించినటువంటి విశేషాలు మనకి చాలా కనిపిస్తాయి. అసలు చదివినప్పుడు మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది కూడా. అదేమిటి అంటే, జింక శిరస్సులో ఉండేటువంటి కొమ్ముల్లో ఔషధీ గుణాలు ఉంటాయని, దీన్ని ఉపయోగించటం వల్ల వంశానుక్రమంగా, అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి భయంకరమైనటువంటి జబ్బులన్నిటినీ కూడా ఇది పోగొట్టే శక్తి దీనికి ఉంది అని చెప్పేసి మనకి అథర్వణ శీర్షంలో చెప్పబడింది. అక్కడ కొన్ని సూక్తాలు కూడా మనకి చెప్పబడ్డాయి. ఆ సూక్తాల్లో దీన్ని ఏ విధంగా వాడాలి, చికిత్సా విధానం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలు కూడా చెప్పబడింది. అసలు నిజానికి వేదంలో మనకి చెప్పినటువంటి అనేక సూక్తాల్ని ఎప్పుడైతే మనం అనువాదం చేసుకుని వాటిని మనం అన్వయించుకుని వాడతామో, అసలు ఎలాంటి రోగాలు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ మనకి ఉండవు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో మనకి మెడికల్ సైన్స్ లో, మోడర్న్ మెడిసిన్ లో ఎప్పుడు కూడా వంశ పారంపర్యంగా వచ్చేటువంటి జబ్బులకి ఎలాంటి మందులు ఇవ్వాలి, ఎలాంటి చికిత్స చేయాలి అనేటువంటిది ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. దాన్ని అరికట్టడం చాలా కష్టంగా ఉంది. కాకపోతే మనకున్నటువంటి వేదాలు, వేదాల్లో ఉన్నటువంటి సూక్తులన్నీ కూడా మనకెక్కడో మరుగున పడిపోయాయి. అంటే వాటిని మనం ఉపయోగించుకోవట్లేదు, వాటిని మనం చదవటం లేదు. ఇక్కడ మనకి ఈ అథర్వణ వేదంలోని 3వ కాండంలోని 2వ అనువాకంలో కొన్ని సూక్తాలు చెప్పబడ్డాయి. ఈ లేడీకి ఉన్నటువంటి కొమ్ముల్లో దాన్ని ఎలా వాడాలి అనేటువంటి విధానం కూడా చెప్పబడింది. ఏమంటారంటే, కుష్టు లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి ఆ కొమ్ముల్ని తెచ్చి, అంటే దాన్ని కొన్ని పరిశుద్ధం చేయటం, కొన్ని రకాలుగా వాడటం అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పబడింది. ఆ చెప్పబడినటువంటి దాని ప్రకారం ఆ కొమ్ముల్ని తెచ్చి ఆ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి చేతులకి కడతారట. అలా కట్టడం వలన కూడా వాళ్ళకి వ్యాధి నివారణ జరుగుతుందని, ఆ తర్వాత ఆ కొమ్ముల వలన వచ్చేటువంటి దానికి కొన్ని సూక్తాలు చదివి ఆ కొమ్ముల మీద నీళ్లు పోసి ఆ కొమ్ముల్ని నానబెట్టి ఆ నీళ్లు వాళ్ళకి తాగించటం కూడా రోగాలు ఉపశమిస్తాయి అని చెప్పేసి, ముఖ్యంగా పసిపిల్లలకి చిన్నతనం నుంచే వంశానుక్రమంగా కొంతమందికి భయంకరమైనటువంటి జబ్బులు వస్తుంటాయి. ఇలాంటి జబ్బులకి ఈ కొమ్ముల నుంచి వచ్చేటువంటిది కొంత ఉపశమిస్తుందని, వీళ్ళకి వ్యాధి నివారణ చేస్తుందని కూడా మనకి అథర్వణ శీర్షంలో చెప్పబడింది. అంటే ఎంత గొప్ప విషయాలు మనకి సూక్తాల్లో ఉన్నాయి, ఎంత గొప్ప ఔషధీ గుణాలు మనకి ఉన్నాయి. నిత్యం మన దగ్గరే కనపడుతూ ఉంటాయి, మనమే ఉపయోగించుకుంటూ ఉంటాం, కానీ దాని విలువలు మనకి తెలియవు. అందుకని వీటిని మనం ఉపయోగించుకోవడం వల్ల ఆరోగ్యంగా కూడా ఎంతో మంచిది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని కృష్ణాజినంలో అనేక ఔషధీ గుణాలు ఉన్నాయి. వంశానుక్రమంగా వచ్చేటువంటి ఎన్నో వ్యాధుల నుంచి కూడా ఇది ఉపశమనం ఇస్తుంది. కాబట్టి దీన్ని వాడుకోవడం మన సాంప్రదాయంలో అలవాటుగా ఉంది. మన భారతీయ విజ్ఞానానికి మనం తల వంచి నమస్కరించాలి. మన ఋషుల విజ్ఞానానికి మనమంతా కూడా ఎప్పుడు తల వంచి నమస్కరించాలి. కృష్ణాజినానికి అంతటి మహత్యం ఎలా వచ్చింది,
నిజమే, మనకందరికీ ఆశ్చర్యం వేస్తుంది కృష్ణార్జునానికి అలాంటి మహత్యం ఎలా అబ్బింది అని. దీని గురించి మనకి అథర్వణ వేదంలోనే కాకుండా యజుర్వేదంలో కూడా అనేక విషయాలు చెప్పబడ్డాయి. అదేమిటంటే కృష్ణార్జునమని, కృష్ణ విషాణం అని అంటారు. అంటే జింక చర్మానికి, ఆ తర్వాత జింక కొమ్ములకి అంటే దుప్పి కొమ్ములకి కూడా ఎన్నో ఔషధీ గుణాలు ఉన్నాయని చెప్పేసి మనకి అథర్వణ వేదంలోనే కాకుండా యజుర్వేదంలో కూడా చెప్పబడింది. అయితే దీని గురించిన ఒక కథ కూడా ఉంది. అంటే దీనికి మహత్యం రావడానికి కారణాలు ఏమిటి, దీనిలో ఇన్ని గుణాలు ఉండటానికి కారణం ఏమిటి అని చెప్పడానికి కూడా మనకి వేదంలో ఒక కథ కనపడుతోంది. అదేమిటంటే ఒకసారి ఒక యజ్ఞ సమయంలోట యజుర్వేద దేవత, సామవేద దేవత కూడా వాళ్ళిద్దరూ కూడా యజ్ఞం నుంచి దూరంగా ఉండటానికి జింక రూపాన్ని దాల్చి రహస్యంగా ఒక వనంలో దాక్కున్నారట. అప్పుడు హోమం చేసేప్పుడు, ఆ యజ్ఞం చేసేప్పుడు యజుర్వేద దేవత కాని, సామవేద దేవత కాని వీళ్ళకెవరికి కూడా కనపడలేదు, అదృశ్య రూపంలో వెళ్లిపోయి. అప్పుడు దేవతలంతా కూడా విచారించారట. అప్పుడేమన్నారంటే, ఈ యజ్ఞ ఫలం ఈ యజుర్దేవత తర్వాత సామదేవత ఎక్కడ ఏ రూపంలో ఉన్నారో ఆ పురుషుడికి, ఆ యజమానికి ఈ యజ్ఞ ఫలం అందుతుంది అనేటువంటి మాటనన్నట్ట. అప్పుడు ఈ యజుర్దేవత, ఆ తర్వాత సామదేవత కూడా వాళ్ళ నిజ రూపాన్ని దాల్చి బయటికి వచ్చారట. కాకపోతే ఈ దేవతలందరి వరం కూడా ఈ కృష్ణకి వచ్చిందంటే ఈ లేడికి వచ్చింది. రావడం వలన ఆ తర్వాత ఏం చేశారట, ఈ యజుర్దేవత, ఆ తర్వాత ఈ సామదేవతలు కూడా తమకి ఉన్నటువంటి అహోరాత్రం, అహోరాత్రం అంటే ఏమిటి, పగలు రాత్రిని మనం అహోరాత్రాలు అంటాం. అదే విధంగా కృష్ణ శుక్ల అని కూడా అంటాం. అంటే తెల్లగా ఉండేటువంటిది శుక్ల అని, నల్లగా ఉండేటువంటి దాన్ని కృష్ణ అంటాం. అంటే ఈ యజుర్వేద దేవత తనకున్నటువంటి శుక్ల శక్తిని, అంటే తెలుపు అనేటువంటి శక్తిని ఒక రంగుగా, ఒక మచ్చలుగా ఈ కృష్ణార్జునం మీద అంటే లేడి మీద వేసిందిట. అలా వేయటం వల్ల అక్కడ తెల్లని మచ్చలు ఆ లేడి మీద ఏర్పడ్డాయిట. ఆ తర్వాత సామదేవత తనకున్నటువంటి కృష్ణ శక్తిని నల్లని మచ్చలుగా ఈ జింక మీద ఏర్పరిచిందిట. ఆ విధంగా మనకి జింక చూడడానికి కూడా నల్లని తెల్లని మచ్చలతో మనకి కనపడుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ యజుర్దేవత, సామదేవతలు కూడా వాళ్ళకి ఉన్నటువంటి కృష్ణ శుక్ల శక్తుల్ని తెల్లని నల్లని మచ్చలుగా ఈ జింక మీద ఏర్పరిచారు కాబట్టి వాటికి ఆ శక్తి వచ్చింది అని అంటారు. అంటే ఏమిటి, ఇక్కడ యజుర్దేవత శక్తి, ఆ తర్వాత సామదేవత శక్తి కూడా ఈ జింకలకి అబ్బింది కాబట్టి వాటిలో ఈ ఔషధీ గుణాలు ఉన్నాయి. ఇవి విష్ణు స్వరూపంగా కూడా చెప్తారు కాబట్టి ఈ విష్ణు శక్తి కూడా వీటిలో ఉందని, ఆ తర్వాత వేద స్వరూపం కాబట్టి ఆ వేద దేవతల శక్తి కూడా వీటిలో ఉంది కాబట్టి వీటిలో ఈ ఔషధీ గుణాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకే మనకి చాలా పురాణాల్లో, చాలా విషయాల్లో కూడా ఈ జింక చర్మాన్ని మనం అనేక సందర్భాల్లో వాడటం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ జింక చర్మాన్ని దానం చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. జింక చర్మం మీద కూర్చొని పూజలు చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. గౌతమ బుద్ధుడు తను మొదటిసారి ధర్మోపదేశం చేయటం కూడా ఈ జింకల వనంలో చేశాడు అనేటువంటి విషయం మనకి కనపడుతోంది. ఇలా అనేక సందర్భాలు చెప్తూ పోతే మనకి అనేక సందర్భాలు కనపడుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జింకల శరీరం మీద వీటికి ఉన్నటువంటి శక్తి సామ యజుర్వేద దేవతల శక్తి వీటి మీద ఉందని, ఇది విష్ణు స్వరూపముని, విష్ణు అంశ వీటిలో ఉంటుంది కాబట్టి వీటిలో ఔషధీ గుణాలు కూడా ఉన్నాయని చెప్పేసి మనకి వేదం చెప్తోంది. కాబట్టి వీటిలో అత్యంత శక్తి ఉంది, అత్యంత మహిమ ఉంది. అందుకని దీన్ని ఉపయోగించుకోవటం వల్ల వంశానుక్రమంగా వచ్చేటువంటి వ్యాధులు నివారణ అవ్వడమే కాకుండా మనలో చురుకుతనం పెరుగుతుందని, మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి కూడా పెరుగుతుంది అని చెప్తారు. అందుకని వీటికి ఇంత మహిమ ఉంది, వీటిని మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం.